అట్లా వేడి వేడి అన్నంలో పప్పుచారు, అంచుకి ఆమ్లెట్ లేకపోతే ఏదైనా ఫ్రై ఉంటే ఏముంటది గదా! టేస్ట్ మాత్రం. అయితే దీన్ని ఎట్లా జేసుకోవాలో తెలంగాణ స్టైల్‌లో నేను మీకు చూపిచ్చేస్తా వచ్చేయండి. దీనికోసం కందిపప్పుని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని కుక్కర్‌లోకేసుకొని అందులోనే 2 పెద్ద ఆనియన్స్, 2 పెద్ద టమాటాలు, అట్లనే పచ్చిమిర్చిలు, పసుపు, ఒక గ్లాస్ వాటర్, అట్లనే ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ ఆయిల్ గూడా వేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని 3 విజిల్లొచ్చేంత వరకు కుక్ జేసుకోండి. గాలంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని పప్పు గుత్తితోని లేకపోతే స్మాషర్‌తోని ఇట్లా మెత్తగా రుబ్బుకొని ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం గూడా యేసుకొని, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని వాటర్ తీసుకొని ఇందులోకి పోసుకోవాలి. అట్లనే ఇంకో కప్ వాటర్ గూడా పోసుకొని మసలబెట్టుకోవాలి. ఇట్లా మసులుతున్నప్పుడే ఒక రెమ్మంతా కరివేపాకు గూడా యేసుకోండి. నా దగ్గర మిస్ అయింది. ఇట్లా బాగా మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ జేసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు తాలింపు కోసం ఒక పాన్‌లోకి 2 స్పూన్లంత ఆయిల్, ఒక 6-7 దంచిన ఎల్లిపాయలు, ఒక 8 వరకు ఎండుమిర్చీలు, అట్లనే జీలకర్ర, ఆవాలు ఇవన్నీ ఏసేసి మంచిగా కలిపేసుకొని, ఇప్పుడు ఇందులోకే కొంచెమంతా ఇంగువ ఏసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి, పప్పులోకి తాలింపు మొత్తం ఏసుకొని, పైనుంచి కసూరి మేతి, అట్లనే కొత్తిమీర గూడా ఏసేసుకొని, కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాచిలర్స్ గూడా ఈజీగా జేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి పక్కా మీరు ట్రై జేయండి. ఇంకా రెసిపీస్ కోసం ఫాలో జేసుకోర్రి.